చేయకూడదు, అలాంటి వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నా మీద దాడి చేశారు కనుక వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. ఎందుకంటే నన్ను రెచ్చగొట్టారు 2 సంవత్సరాలు. అది ఎవరినైనా దాడులు చేసిన ఇప్పుడు నేను ఆ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయమని నేను ఒక్కడే వేశాను పిల్లు. ఇంకెవరైనా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేల మీద వేశారు స్పీకర్ కి నోటీస్. నేను 10 మందిని డిస్క్వాలిఫై చేయమన్నా. నా ఆర్గ్యుమెంట్స్ మీరు వచ్చి ఎందుకంటే కోర్టు 1లో ఈరోజు రండి, థర్స్డే కోర్టు 1కి రండి. ఆనరబుల్ సీజే ముందు పర్మిషన్ అడగండి, లైవ్ ఇవ్వండి. వారు ఇస్తే పర్మిషన్ ఎందుకు? 10th షెడ్యూల్ ఏం చెప్తుంది చదవండి మీడియా మిత్రులు. 10th షెడ్యూల్ అని గూగుల్ కొట్టి చదవండి. మీకు అందరూ మీరు ఎడ్యుకేటెడ్. ఈ ఎమ్మెల్యేలు పశువుల్లాగా ఎందుకు అమ్ముడుపోతున్నారు? ఇప్పుడు కానీ చర్యలు తీసుకోకపోతే, ఇఫ్ వి డోంట్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దీస్ 10 illegal MLAs who have left their party BRS and joined Congress party, then there will be no democracy left in this country. That is why Indira Gandhi, when then was the Prime Minister, Allahabad High Court has given a judgment that she should not be allowed to vote. That's my prayer. These MLAs should not be allowed in the assembly until the final judgment. They should not be given salaries. They should not be allowed to cast their vote. Interim prayer. Long-term prayer, they should be disqualified. By-election should come. సిద్ధపడండి, అందరూ సిద్ధంగా ఉండండి. 6 నెలల by-election రావాలని మీరు నాకు మద్దతు ఇవ్వండి. డేరింగ్ డాషింగ్ పీపుల్. ఎందుకంటే when the BJP took MLAs from Sivsena and others in Assam and Goa and other states, Himachal Pradesh, Congress shouted, cried, went to the court. But Congress party is doing the same thing whereas KCR did 5 years ago, 10 years ago, taking Congress MLAs into BRS. What is this nonsense? Youth, బుద్ధున్న ప్రతి ఒక్కడు యువకుడు, యువతి యువకులారా, నేను తప్ప మీ కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే చెప్తున్నాడు. కనుక మీరు జాయిన్ అయిపోండి కేపాల్ టీంతో. అందరూ కోరుకున్నారు, వాళ్ళు ఊహించారు నేను సీఎం అయితే పిఎం అయితే బాగుంటుందని. అవలే, పోరాడదాం, ఫైట్ చేద్దాం, లక్షల కోట్లు అప్పు తీర్చగలం. More than $100 trillion available in the world ready. It's facts. 2891 బిలియనీర్ల దగ్గర జస్ట్ ఆ 3000 మంది దగ్గరే వైట్ మనీ 15 ట్రిలియన్ ఉంది, బ్లాక్ మనీ 15 ట్రిలియన్ ఉంది. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకి దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల నుంచి అప్పు అడుక్కుంటే చెప్పులు పట్టుకొని వెళ్ళి తిరిగితే ఎవరు కలవడం లేదు, ఎవడు ఇవ్వడం లేదు. వరల్డ్ బ్యాంక్ ఇండియా ఈజ్ నాట్ ఫిట్ అంటుంది, IMF ఇండియా ఈజ్ నాట్ ఫిట్ అంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచం అంతా ఇండియా దివాలా తీరిపోయింది అంటుంది. మనోళ్ళు ఏమంటారు, రాజకీయం చాలా బాగుంది, ఎందుకంటే అది పోటకి చాలా బాగున్నాయి, 100,000 కోట్లు, చాలా బాగా ఉంది, చాలా వేగంతో ఉన్నాను. రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సన్ నేను. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది ఓడిపోలే. అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి, కమలా హ్యారిస్ ని గెలిపించారంటే 3-4 రాష్ట్రాలు, ట్రంప్ ని గెలిపించారంటే 3-4 రాష్ట్రాలు. ఎవరు గెలిచినా మనకు ఒరిగేదే లేదు. మనం గెలవాలి, మన రాష్ట్రం గెలవాలి, మన ప్రజలు గెలవాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ వీక్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం ఏంటి? 2 పార్టీలు ఎందుకు ఫెయిల్ అయిపోయి, 2 ముఖ్యమంత్రులు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఆలోచించండి, మీకు దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి.